ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు పంటల్ని ప్రోత్సహిస్తోంది. చిరుధాన్యాలతో పాటుగా ఉద్యాన పంటల్ని సాగు చేసే రైతులకి అండగా నిలుస్తోంది. అయితే రాష్ట్రం స్వయం సహాయక రైతు సంఘాల సభ్యులతో మునగ సాగు చేయిస్తోంది. ఈ పంట సాగు చేసే వారికి సాయం కూడా అందిస్తోంది. అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రాయదుర్గం, రాప్తాడు మండలాలని అధికారులు ఎంపిక చేశారు. మునగ సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటుగా రైతులకి కూడా ఆదాయం వచ్చేలాగా చూస్తున్నారు. మునగ సాగు మీద సెర్పం అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మునగ సాగుకి సంబంధించి డిఆర్డీఏ అధికారులు రైతులకి పూర్తి సహకారం అందిస్తారు. విత్తనాలు ఎంచుకోవడం దగ్గర నుంచి మొక్కలు నాటే వరకు ప్రతి దశలోనూ వారి పర్యవేక్షణ ఉంటుంది. ఈ సాగుకి అవసరమైన విత్తనాలు, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, అలాగే పంటని పర్యవేక్షించడం వంటి పనులన్నింటికీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. 2 ఏళ్ల కాలంలో ఎకరాకు 1.32 లక్షలు మంజూరు చేస్తారు. రైతులు తమ సొంతంగా విత్తనాలు కొనుగోలు చేసి ఎకరా విస్తీర్ణంలో సుమారుగా 4,000 మునగ విత్తనాలని నాటాలి. ఇలా చేస్తే కేవలం 3 నెలల వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. ఇది రైతులకి త్వరగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక మంచి అవకాశం. ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. డ్వాక్రా సంఘాలలో సభ్యుల కుటుంబాలని యూనిట్ గా తీసుకొని మునగ ఆకుని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలు, ఆయా ప్రాంతాలలో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దిగుబడి ఒకేసారి వస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేపడతారు. ఇప్పటికే తమిళనాడులో పంట సాగు మీద పరిశీలించి ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక పంట సంరక్షణ, ఆకు శుద్ధి చేయడం, మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తూనే రైతులకి అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టారు. ఏడాదికి 4 పంటల ద్వారా వచ్చే దిగుబడిని పొడిగా మార్చేందుకు కావలసిన యంత్రాలు, సామాగ్రిని సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో మునగ పంట సాగు మీద అధికారులు పరిశీలన చేసి అక్కడ విజయవంతమైన పద్ధతులని ఇక్కడ అమలు చేస్తున్నారు. పంటని ఎలా సంరక్షించుకోవాలి, ఆకుని ఎలా శుద్ధి చేయాలి, మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి వంటి అనేక విషయాలని రైతులకి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి రైతులకి అండగా నిలుస్తున్నారు. ఏడాదికి 4 సార్లు వచ్చే మునగ పంట దిగుబడిని సమర్థవంతంగా పొడిగా మార్చేందుకు కావలసిన యంత్రాలు, సామగ్రిని కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల రైతులు తమ దిగుబడిని నష్టపోకుండా అధిక ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక డ్వాక్రా సంఘాల మహిళా కుటుంబాలకి ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మునగ ఆకుని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలని ఆయా ప్రాంతాలలోనే శుద్ధి ప్లాంట్లని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనివల్ల స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మునగ సాగు మీద అధికారులు క్షేత్రస్థాయిలో మహిళలు, రైతులకి అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఇక 40 మంది రైతులను ఎంపిక చేశారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరా సాగు చేస్తారు. వీరికి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు. పలు సంస్థలతో అధికారులు చర్చలు జరిపారు. ఇక మునగ ఆకుపొడితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. మునగ సాగు చేయాలనుకునే రైతులు ఉపాధి హామీ కార్యాలయం, ఎంపీడీఓ, గ్రామంలో ఉండే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, మెఫ్మా అధికారుల్ని కలిస్తే వివరాలు చెప్తారు.